హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి ఆశల శిఖరాలు నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు ఆశల శిఖరాలు నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మర్నాడు ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళిన అరగంటకి ఫోన్ వచ్చింది. రిసీవర్ తీశాను. సుభద్రమ్మ గారు మాట్లాడారు. రవి, దొరికింది. మధ్యాహ్నం కాగితాలు పంపిస్తాను. సంతకం పెట్టి పంపించు. అలాగే. థ్యాంక్ గాడ్. నేనింత త్వరగా దొరకదేమోనని భయపడ్డాను. ఎవరిచ్చారు? మాకు దూరం చుట్టాలు. మధ్యాహ్నం నోటు తీసుకుని నేనే వస్తాను. ఎవరో వచ్చినట్టున్నారు. ఆవిడ జవాబు కోసం ఆశించకుండానే ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం ఆవిడొచ్చారు. నోటు మీద సంతకం పెడుతుంటే నాకు తమాషాగా అనిపించింది. నా ముక్కు మొహం తెలియని ఆ వ్యక్తి ఎవరో నాకు 25,000 ఇస్తున్నాడు. ఇందులో ఒక్క పైసా కూడా తీసుకొని నేను 25,000కి అతనికి రుణపడి ఉన్నాను. ఆవిడ నోటు తీసుకుని వెళ్లారు. ఈ విషయం మా ఇద్దరి మధ్య ఉండేటట్లు నిర్ణయం చేసుకున్నాం. 2 రోజుల అనంతరం సుభద్రమ్మ గారు డ్రైవర్కి చీటీ వ్రాసిచ్చి పంపారు. అందులో డబ్బు ఇచ్చిన వాళ్ళు సాయంత్రం టీకి వస్తున్నారని, వాళ్ళకి పరిచయం చేస్తానని, నన్ను కూడా రమ్మనమని కోరుతూ ఉంది. అలాగే వస్తానని కబురు చేశాను. సాయంత్రం అయింది. జ్వాలాముఖిని దసరా పండుగ ప్రత్యేక సంచికగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్న నేను ఆ సందర్భంలో ప్రచురించడానికి వ్యాసాలు ఎన్నిక చేస్తున్నాను. ఆ పనిలో మునిగిపోయిన నేను సాయంత్రం 5 గంటలకి సుభద్రమ్మ గారింటికి వస్తానని చెప్పిన మాటే మర్చిపోయాను. 6 గంటలవుతుండగా ఫోన్ మోగింది. యథాలాపంగా రిసీవర్ తీశాను. హలో. అవతల నుంచి మృదు మధురంగా ఉన్న స్వరం వినిపించింది. ఎస్ అన్నాను. రవీంద్ర గారేనా? అవును, నేను సత్యని మాట్లాడుతున్నాను. సత్య? నాలో నేనే అనుకున్నట్టుగా అన్నాను. క్షణంసేపు నా చేతిలో కాగితాలు, నేను చేస్తున్న పని అన్నీ సర్వస్వం మరిచి ఆ కంఠధ్వని వినాలనే కోరిక కలిగింది. ఆంటీ మీకోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు టీకొచ్చారు. నా కళ్ళు ఎదురుగా ఉన్న గోడ గడియారం వైపు తిరిగాయి. టైం 7 గంటలు కావస్తోంది. ఓహ్, సారీ, నేనిప్పుడే వస్తున్నాను. 10 నిమిషాల్లో అక్కడుంటాను. సరే, ఆంటీకి చెబుతాను. ఆ అమ్మాయి పెట్టేసింది. గబగబా కాగితాలు సర్దేశాను. నా చెవిలో ఇంకా సత్య మాట్లాడుతున్నట్టే ఉంది. అరగంటలో సుభద్రమ్మ గారి ఇంటి ముందున్నాను. ఆవిడే ముందుగా ఎదురొచ్చారు నాకు. రా, ఇంత ఆలస్యం చేసావే? వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది. క్షమించాలి. లోపల అడుగు పెడుతున్న నేను గదిలో పెనుభూతం చూసిన వాడిలా ఆగిపోయాను. గదిలో సోఫాలో పక్కపక్కగా శాంతి భర్త కూర్చున్నారు. నా కళ్ళు తిరిగినంత పనయింది. నా ఆనందం, ఆతృత ఒక్కసారి గాలికి ఎగిరిపోయింది. నోట మాట రానివాడిలా నిశ్చేష్టుడనైనట్టు నిల్చుని చూడసాగాను. సత్య చిరునవ్వుతో పరిచయం చేసింది. నేను అవుననలేదు, కాదనలేదు. శాంతి భర్త వెళ్ళిపోయారు. శాంతి వెళ్ళిపోయే ముందు నా వైపు విసిరిన చూపులోని విజయ గర్వం నా అభిమానాన్ని నిర్దయగా, వాడిగా కాటువేసింది. నాకు తల తిరిగిపోతున్నట్టుగా ఉంది. ప్రొద్దుటి నుండి నేను పొందుతున్న నిశ్చింత, ఆనందం, ఏర్పరచుకున్న ఆశలు, వాటి యొక్క పునాదులు కదిలిపోతున్నట్టుగా అనిపించింది. వరండాలో పరధ్యానంగా నిలబడిన నా దగ్గరకు సత్య వచ్చి, ఎల్లుండి సాయంత్రం మీకు ఖాళీగా ఉంటుందా అంది. ఏ? ఆ అమ్మాయి వైపు తిరుగుతూ అడిగాను. మా కాలేజీ డే జరుగుతోంది, మీకు వీలుంటే రండి అంది ఇన్విటేషన్ ఇస్తూ. తప్పకుండా వస్తాను వాగ్దానం చేస్తున్నట్టు అన్నాను. ఊరికే కాదు, కెమెరాతో రావాలి. మేము అనార్కలి డ్రామా వేస్తున్నాం. అలాగే. శాంతి చూపులతో ఏర్పడిన మాలిన్యమేదో సత్య అమాయకమైన కళ్ళలో కడిగేసుకున్నట్టు అనుభూతి పొందాను. 3వ రోజున సత్య కాలేజ్ డే ప్రోగ్రాంకి సీత, గోపాలం పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. ప్రోగ్రాంకి సుభద్రమ్మ గారు, భాస్కరన్ కూడా వచ్చారు. శాంతి, ఆమె భర్త వచ్చారు. గోపాలం, శాంతి భర్త భాస్కరం అందరూ ఒకే వరుసలో కూర్చున్నారు. నేను సత్య ఆహ్వానంపై స్టేజి వెనక్కి వెళ్ళాను. అనార్కలి నాటకంలో అంతా ఆడవారే పాల్గొన్నారు. సత్య అనార్కలి వేసింది. నిజంగా మగవాణ్ణి సుమ అనే భ్రమ కల్పించేటంత పొడుగ్గా, టీవీగా ఉన్న ఒక అమ్మాయి సలీం వేసింది. నాటకం గొప్పగా లేకపోయినా మరీ నిరుత్సాహంగా మాత్రం లేదు. నేను నాటకం జరుగుతుండగా 4-5 సార్లు ఫోటోలు తీసుకున్నాను. నా స్నేహితుడైన గోపాలం శాంతి వాళ్ల కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసి సుభద్రమ్మ గారు ఎంతో సంతోషించారు. దసరా సంచిక ముద్రణ ప్రారంభమైంది. నేను చాలా హడావిడిగా
క్షణం తీరుబడి లేనట్టుగా ఉన్నాను. అనార్కలి నాటకం ఫోటోలు ఆ రోజే వచ్చాయి. సత్యని మంచి కోణాల్లో 2-3 విడిగా తీశాను. సత్య కళ్ళలో ఏదో విషాదం ఉంది. మూగ వేదనని నిశ్శబ్దంగా భరిస్తున్న అమాయకత్వం ఆ కళ్ళలో తొంగి చూస్తూ ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఆ అమ్మాయికి అంత విపరీతమైన బాధలేవీ లేవు మరి. ఫోటోలు దాదాపు అన్నీ బాగానే వచ్చాయి. సుభద్రమ్మ గారికి ఫోన్ చేసి సత్యకి చెప్పమని చెప్పాను. కవర్లో పెట్టి డ్రాయర్లో ఉంచాను. సత్యకి ముఖాముఖి ఇచ్చి స్వయంగా అభినందనలు తెలపాలి. అది ఎన్ని రోజులు పట్టినా సరే అనుకున్నాను. ఆ నెల దసరా సంచికకి ఎడిటోరియల్ వ్రాస్తున్నాను. ఈ సంపాదకీయం చాలా బాగా రావాలనే కాంక్షతో ఉన్న నేను చుట్టూ ఉన్న పరిసరాలు మరిచి పూర్తి ఏకాగ్రతతో దానిలో లీనమైపోయినట్టు రాస్తున్నాను. ఇంతలో నా గది బయట అడుగుల చప్పుళ్ళు, ఎవరో చాలామంది వస్తున్నట్టు కలకలం వినిపించింది. నేను వ్రాస్తున్న వాక్యం పూర్తి చేసి తలెత్తే లోపలే చిందులాడుతూ 7-8 అమ్మాయిలు ఒకరినొకరు తోసుకుంటున్నట్టు లోపలికొచ్చారు. నేను పెన్ టేబుల్ మీద పెట్టేశాను. అందరి వెనక ఆఖరున సత్యవతి లోపలికొచ్చింది. నాకర్థమైంది, ఈ బృందమంతా అనార్కలి నాటకం గుంపు. అందరూ గుండ్రంగా నా టేబుల్ చుట్టూ వచ్చి నిలబడ్డారు. మా ఫోటోలు బాగా వచ్చినాయటగా, ఏవి? సలీం వేసిన అమ్మాయి అడిగింది. కూర్చోండి. వారందరికీ నాకెదురుగా ఉన్న కుర్చీలు చూపించాను. అక్కడున్నవి 4 కుర్చీలు. వాళ్ళున్నది 8 మంది. ఆ కుర్చీలు చూసి ముఖాలు చూసుకుని అవసరం లేదన్నట్టు నిలబడ్డారు. అందరూ అలా నిలబడడంతో సత్య నా కుడివైపున కుర్చీ దగ్గరగా వచ్చింది. అంత దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయిని చూడగానే నా గుండెలు ఒక్క క్షణం వేగంగా కొట్టుకున్నాయి. డ్రాయర్ సొరుగు లాగి ఫోటోలున్న కవర్ బయటకు తీసి ఒక్కొక్కటి నా ఎదురుగా ఉన్న టేబుల్ మీద పరిచాను. ఏవి ఏవి? అందంగా వంగి ఒకేసారి చూడసాగారు. అట్టడుగున ఉన్న సత్య ఫోటో మాత్రం బయటకు తీయలేదు. అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఎడిటర్ గారికి గ్రాండ్గా పార్టీ ఇద్దామే రేణు, అంది సలీం వేసిన అమ్మాయి. ఓ తప్పకుండా, ఇంక ఎప్పుడు ఏ ఫంక్షన్ అయినా మనం ఈయన్నే పిలుద్దాం, అంది ఇంకో అమ్మాయి. మీకంతగా నచ్చితే పార్టీ వద్దు, ఇంకోటి అడుగుతాను, ఇవ్వండి అన్నాడు. ఏంటది చెప్పండి, అందా అమ్మాయి. అందరూ కుతూహలంగా చూశారు. మీరంతా మా జ్వాలాముఖికి ఒక్కొక్క సంవత్సరం చందా కట్టండి, నవ్వుతూ అన్నాను. అందరూ ఒక్కసారి పక్కుమని నవ్వారు. భలేవారే మీరు, నా చందా తీసుకోండి అంటూ సలీం బ్యాగ్ తెరుస్తూ అంది. నాది కూడా, ఇదిగో నాది. టేబుల్ మీద గబగబా డబ్బులు పడ్డాయి. నేనన్నీ లెక్క పెట్టుకుని వాళ్లకి రసీదులు వ్రాసి ఇచ్చాను. సత్య, మేమైతే చందా కట్టాం, మరి నువ్వు? అందొక అమ్మాయి. అసలు అందరిలోకి సత్య ఫోటోలు బాగా వచ్చినాయి, ఇంకో అమ్మాయి కంప్లైంట్ చేసింది. నా కెమెరాకి అలాంటి పక్షపాతాలేమీ లేవు బాబూ, ఉన్నది ఉన్నట్టుగా చూపించింది అన్నాను. అందరూ మళ్ళీ ఒక్కసారి నవ్వారు. నేను అన్నదాంట్లో పెద్ద జోకేం లేదు. అయినా వాళ్ల వయస్సు అలాంటిది. చీకు చింత లేకుండా కిలకిలలాడుతూ ఆకాశంలో పక్షుల్లా హాయిగా జీవితం గడిపే ఆ విద్యార్థి దశే అటువంటిది. ఎడిటర్ గారు, మేం ఒప్పుకోం, సత్య దగ్గర కూడా మీరేదైనా వసూలు చేయాల్సిందే, ఒక అమ్మాయి పేచీ పెడుతున్నట్టుగా అంది. నేను సత్యవైపు చూశాను. నవ్వుతూ అన్నాను, వసూలు చెయ్యందే నేను ఊరుకోను. నా కెమెరాకే కాదు, నాకు కూడా పక్షపాతం లేదు. సత్య, నాతో పాటు వాళ్ళందరికీ కూడా నువ్వు ఎప్పుడైనా మీ ఇంటికి పిలిచి మంచి కాఫీ ఇవ్వాలి. వెరీ గుడ్, రైట్, అందొక అమ్మాయి. సత్య అలాగే అన్నట్టు తల ఊపింది. రండే పోదాం, చాలా ఆలస్యమైంది. సలీం దారి తీసింది. అందరూ అనుసరించారు. అందరి వెనుక ఆఖరిగా సత్య వెళ్ళింది. సత్య వెళ్లే ముందు వెనక్కి తిరిగి మళ్ళీ నా వైపు చూస్తుందేమోనని ఆశించాను. కానీ సత్య వెనక్కి తిరగలేదు. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసినట్టయితే బహుశా వ్రాస్తూ ఆపు చేసిన ఆ సంపాదకీయం నేను పూర్తి చేయలేకపోయేవాడినేమో. సత్య, మళ్ళీ అదే అనిపించింది. మెత్తగా అణుకువగా ఉన్న ఈ అమ్మాయికి సత్య తగిన పేరు కాదు, ఇంకేదైనా అయితే బాగుండేది. ఆ రోజు లేచినప్పటి నుండి విసుగ్గా బద్ధకంగా ఉంది. ఈ విసుగు నాకు తెలుసు. చేతి నిండా పని లేనప్పుడల్లా నాకిలాగే ఉంటుంది. పత్రిక విషయంలో నేను అనుకున్నంత వేగంగా మార్పులు రావడం లేదు. సుదర్శనం గారికి నాకు చాలా విషయాల్లో ఇంకా ఏకాభిప్రాయం కుదరడం లేదు. విభిన్న అభిప్రాయాల చెరో అంచున నిలబడిన మా ఇద్దరికీ మధ్య సుభద్రమ్మగారు వారధిగా ఉండడంతో అభిప్రాయాలు కలవకపోయినా పని సాగుతూనే ఉంది. సుభద్రమ్మగారికి గ్రహింపు జ్ఞానం చాలా ఉంది. ఆవిడ పాత వాటిని అంటిపెట్టుకున్నట్టు కనబడుతూనే కొత్తవి ఉత్సుకతతో పరిశీలించగలదు.
సుదర్శనం గారి మనస్తత్వం దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయనకి మార్పు అంటే భయం. కొత్తవి చప్పున స్వీకరించలేరు. కాలాలు మారుతున్నప్పుడు కొత్త అనేది వెల్లువలా పొంగి వచ్చి జీవన స్రవంతిలో ఎలా కలపాలో, అది ఎంత ముఖ్యమో ఆయన గమనించరు. పాత అంతా మంచిదేనన్న గాఢ విశ్వాసం నరాల్లో జీర్ణించుకున్న పెద్దవాళ్లలో ఆయనొకరు. ఆయనలాగానే అందరూ పాతదాన్నే నమ్ముకుని కూర్చుంటే ఈ మానవాళికి ఇంత చరిత్ర ఉందని, ఈ లోకంలో ఇన్ని అద్భుతాలు జరిగి ఉండవని ఆయనకు తెలియదేమో. పత్రిక విషయంలో నేను మొట్టమొదట గట్టిగా కోరే మార్పు పేరు గురించి. జ్వాలాముఖి అన్న పేరు అప్పుడెప్పుడో ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఆ పోరాటం, ఆ ఆందోళన, ఆ కాలానికి తగ్గట్టు చాలా బాగానే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పేరు మాత్రం సమంజసంగా లేదు. జ్వాలాముఖి అన్న పేరు పెట్టుకుని ఆ పత్రిక నడుస్తున్న పాత ధోరణి చూస్తే నవ్వొస్తుంది. ఇప్పటి కాలానికి అభిరుచికి అనుగుణ్యంగా ఇంకేదైనా చిన్న పేరు పెట్టుకుంటే బాగుంటుందని నా విశ్వాసం. పేరుతో పాటు చిన్న చిన్న మార్పులు, కొత్త శీర్షికలు 2-3 ప్రవేశపెడితే పాఠకులకి కాస్త ఉత్సాహంగా చదవాలని ఆసక్తి రేకెత్తించేట్టుగా ఉంటుందని నా నమ్మకం. కానీ ఆయన ససేమిరా ఒప్పుకోరు. సుభద్రమ్మ గారు చాలాసార్లు ప్రయత్నించినా ఒప్పించలేకపోయారు. అందువల్ల ఎంతో ఉత్సాహంతో ఏదేదో చేసేద్దామన్న ఆలోచనలు భద్రంగా నా లాల్చీ జేబులోనే దాచుకోవాల్సి వచ్చింది. గోపాలాన్ని చూసి 2 రోజులైంది. ఆఫీస్కు బయలుదేరిన నేను అక్కడ అర్జెంటు పని లేకపోవడంతో మధ్యలో బస్సు దిగి గోపాలం ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి గోపాలం ఇంట్లో లేడు. ఆఫీసులో పని ఒత్తిడిగా ఉండడం వల్ల ఉదయం త్వరగా వెళ్ళి సాయంత్రం పొద్దుపోయి వస్తున్నాడని చెప్పింది సీత. కనీసం ఓ గంటైనా కులాసాగా గడుపుదామని వెళ్ళిన నాకు ఆశాభంగం ఎదురైంది. సీతని యోగక్షేమాలు అడిగి మళ్ళీ సాయంత్రం కనిపిస్తానని చెప్పి వచ్చేశాను. రోజు కంటే ఆలస్యంగా ఆఫీసులో అడుగు పెడుతున్న నాకు ఆఫీస్ బాయ్ సూర్యం గబగబా ఎదురొచ్చాడు. సార్, మీకోసం అమ్మాయి గారు 2 సార్లు ఫోన్ చేశారు. అమ్మాయి గారా? ఏ అమ్మాయి గారు అన్నాను. మనమ్మాయి గారే, సత్యవతమ్మ గారు. ఏంటి? ఇదిగో ఫోన్లో చెప్పి నన్ను వ్రాసుకోమని మీరు రాగానే ఈ చిట్టి ఇమ్మన్నారు అంటూ జేబులో నుంచి కాగితం తీసి ఇచ్చాడు. సూర్యానికి తెలుగు వ్రాయడం రాదులా ఉంది. అక్షరాలు అష్టవంకరలతో ఉన్నాయి. అందులో ఇలా ఉంది: సికింద్రాబాద్కి 20 మైళ్ళ దూరంలో రైలు ప్రమాదం జరిగింది. చాలామంది చనిపోయారట. మా హాస్పిటల్కి మెసేజ్ వచ్చింది. మేమంతా వెళుతున్నాం. వీలైతే మీ కెమెరా తీసుకురండి. మీ పత్రికకి మ్యాటర్ దొరుకుతుంది. నేను దాన్ని 1-2 సార్లు చదివాను. తర్వాత గబగబా నా ఆఫీస్ రూమ్కి వెళ్ళాను. అక్కడ టేబుల్ మీద ట్రేలో కాగితాలున్నాయి. కూర్చోకుండానే నిలబడే వాటిని ఒకసారి తిరగవేశాను. వాటిల్లో అర్జెంటుగా జవాబివ్వాల్సినవేవీ లేవు. సూర్యాన్ని పిలిచి ఆఫీస్ తాళం చెవులిచ్చి, నేను పని మీద వెళుతున్నాను. నేను తిరిగి వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో చెప్పలేను. నువ్వు అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి తాళం వేయి అన్నాను. తర్వాత ఫోన్ దగ్గరికి వచ్చి సుభద్రమ్మ గారికి రింగ్ చేశాను. సత్య తెలియచేసిన యాక్సిడెంట్ గురించి చెప్తూ నేను వెంటనే అక్కడికి వెళ్లాలని, కారు కావాలని అడిగాను. కారు నిన్న సాయంత్రం రిపేర్కి వెళ్ళిందని, రేపు ఉదయం వరకు రాదని చెప్పారావిడ. నేను హతాశుడైనట్టు నిరుత్సాహంగా నిలబడిపోయాను. ఆ సమయంలో చేతిలో ఏదో ఒకటి ప్రయాణ సాధనం లేందే అక్కడికి వెళ్లడం అసంభవం. నా స్వరంలో ఆశాభంగం ఆవిడ గుర్తించినట్టున్నారు. ఉండు, ఒక్క క్షణం ఆయన్ని అడిగి చెప్తాను. ఎవరైనా కారిస్తారేమో అన్నారావిడ. ఎవరైనా కారిస్తే పెట్రోల్ మనం పోసుకుందాం. నేను ట్యాక్సీలో వెళ్ళవచ్చు. కానీ వెయిటింగ్ ఛార్జీ చాలా అయిపోతుంది. ఎంతసేపటికి తిరిగి వస్తానో, ఎంత టైం పడుతుందో చెప్పలేను అన్నాను. నువ్వు బయలుదేరి ఇక్కడికి వచ్చేయి. నేను తప్పకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను అన్నారావిడ. నేను అరగంటలో సుదర్శనం గారింట్లో ఉన్నాను. ఆవిడ నాకు గుమ్మంలో ఎదురొచ్చారు. మాకు తెలిసిన వాళ్ళు జీప్ ఇస్తానన్నారు. కూర్చో, వంట అయిపోయింది, భోజనం చేసి వెడుదువు గాని అన్నారావిడ. ఆహాహా, ఇప్పుడేం వద్దు, ఆకలి లేదు అన్నాను. నేను చెబుతున్నా వినకుండా ఆవిడ వడ్డించేసింది. లేచి రమ్మనమని బలవంతం చేసింది. ఆవిడ మాట తిరస్కరించలేక తప్పనిసరిగా వెళ్ళి గబగబా 2 మెతుకులు తిని లేచాను. నేను భోజనానికి కూర్చుండగానే జీప్ వచ్చింది. నేను లేచి చెయ్యి కడుక్కుంటుండగా భాస్కరం లోపలికొచ్చాడు. బయట చౌదరి గారి జీప్ ఆగి ఉంది. ఎవరొచ్చారు అన్నాడు. ఎవరూ రాలేదు. సికింద్రాబాద్ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందట. రవి వెడుతున్నాడు. అలాగా? ఎప్పుడు? ఉదయం. ఎవరు చెప్పారు? సత్య. వాళ్ళ హాస్పిటల్కి మెసేజ్ వచ్చిందట. నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ వార్త నాకు చెప్పిందనగానే భాస్కరన్ నుదుటి మీద ముడతలు పడ్డాయి. కాస్త ఆగి అన్నాడు.
పర్వాలేదే. ఈ మధ్య సత్యకి పత్రిక మీద శ్రద్ధ చాలా ఎక్కువైంది. గుమ్మం దాటి బయటకు వెళుతున్న నాకు ఈ మాటలో దాగి ఉన్న హేళన చురుక్కుమన్నట్టు తగిలింది. వెనక్కు తిరిగి వాడిగా ఏదైనా సమాధానం చెప్పాలనిపించింది. కానీ తమాయించుకున్నాను. నా వెనకే బయటికి వచ్చి సుభద్రమ్మగారు డ్రైవర్కి ఒక బాస్కెట్ అందించి జీప్ లోపల పెట్టమన్నారు. ఏంటది అన్నాను. ఫ్లాస్క్లో టీ, బాస్కెట్లో బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. నువ్వెప్పుడొస్తావో ఏంటో అందావిడ. డ్రైవర్ బాస్కెట్ తీసుకుని లోపల పెట్టాడు. ఆవిడ నా పట్ల కనబరిచే ఈ శ్రద్ధకి నా మనస్సు నాకు తెలియకుండానే ఆర్ద్రమవుతుంది. ఆవిడకు ధన్యవాదాలు తెలిపి జీప్లో కూర్చోబోతున్న నేను అనుకోకుండా గుమ్మం వైపు చూశాను. అక్కడ భాస్కరం నిలబడి ఉన్నాడు. ఎందుకోగాని ఆ చూపులు మండి పడుతున్నట్టుగా ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి మేము చేరుకునేసరికి దాదాపు 12 గంటలైంది. ఆ ప్రదేశమంతా కిటకిటలాడుతున్న జనం ఏడుపులతో, మూలుగులతో, అరుపులతో నానా గందరగోళంగా ఉంది. రైలు పెట్టెలు అడ్డదిడ్డంగా అటు ఇటూ పడి ఉన్నాయి. వాటి క్రింద ఇరుక్కుపోయిన మనుషులని విశ్వ ప్రయత్నం చేసి యువతలకి లాగుతున్నారు. ఒక్క క్షణం హృదయ విదారకంగా ఉన్న దృశ్యాన్ని చూసి అప్రతిభుడైనట్టు నిలబడిపోయాను. ప్రొద్దుటి నుంచి నాలో పేరుకుని ఉన్న తోచనితనం, బద్ధకం, విసుగు, చిరాకు ఇక్కడ రకరకాలుగా కనిపిస్తున్న భయంకరమైన ఈ దృశ్యాలు చూడగానే గాలికి ఎగిరిపోయాయి. మద్రాసు నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ గూడ్స్ బండిని గుద్దుకుంది. సిగ్నల్స్ ఇవ్వడంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయిందని రైల్వే అధికారులు అంటున్నారు. గాయపడకుండా తప్పించుకున్న కొద్దిమంది వాళ్ల కోసం వెతుకుతున్నారు. వాళ్ల కళ్లలో కనిపిస్తున్న భయం, ఆందోళన వర్ణించనలవి కాకుండా ఉంది. తల్లిదండ్రులు దూరమైన చిన్నపిల్లలు గగ్గోలెత్తినట్టు ఏడుస్తున్నారు. వాళ్ళని సముదాయించడం ఎవరి తరము కాకుండా ఉంది. నేను గబగబా రకరకాల దృశ్యాలు, ఫోటోలు తీసుకున్నాను. అంతా హాహాకారాలు, ఆర్తనాదాలు. చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అంతా భయంకరమైన సంఘటన చూడలేక లబలబలాడుతున్నట్టుగా ఉంది ఆ గందరగోళం చూస్తే. సిటీలో ఉన్న డాక్టర్స్, హౌస్ సర్జన్ చేస్తున్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారా అనిపించింది. గబగబా ఒక్కొక్కళ్ళు 10 చేతులున్నట్టు చకచకా చేస్తున్నారంతా. కొంతమంది స్ట్రెచర్స్ మోసుకెళుతూ ఉంటే ఇంకొంతమంది ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. కొంతమంది చిన్నపిల్లల్ని సముదాయిస్తున్నారు. కొంతమంది తమ వారిని పోగొట్టుకుని విలపిస్తున్న వాళ్ళకి ధైర్యవచనాలు చెబుతూ ఊరడిస్తున్నారు. మరికొంతమంది ప్రాణాలు పోయే వాళ్ళకి చకచకా చేయాల్సిన వైద్యం చేస్తున్నారు. అంతా ఆరుబయలుగా ఎక్కడా నిలవ నీడలేనట్టున్న ఆ ప్రదేశంలో అప్పటికప్పుడు ఎప్పుడు వేశారో 4-5 డేరాలు వేశారు. వరుసగా కొన్ని అంబులెన్స్ కార్లు ఆగి ఉన్నాయి. నేను ఫోటోలు తీసుకోవడం అయిపోయింది. ఈ సందడిలో, ఈ జనంలో సత్య ఎక్కడుందో నాకు కనిపించనే లేదు. చివరికి ఎలాగైతేనే పట్టుకుని పలకరించాను. సత్య చేతి మీద బలంగా గాయమైన ఒక ముసలాయనకి కట్టుకడుతోంది. నేను పలకరించగానే నాకు తనే కబురు చేసిన విషయం మర్చిపోయినట్టుంది. విస్మయంగా చూస్తూ, మీరిక్కడికి ఎలా వచ్చారు అంది. నేను నవ్వాను. ఇది మరీ బాగుంది. మీరే నాకు ఫోన్లో చెప్పిన సంగతి మర్చిపోయారా? ఓ అవును కదూ, సారీ, మర్చిపోయాను. బీభత్సంగా ఉన్న ఈ దృశ్యాలు చూస్తుంటే నా మతి పోయినట్టుగానే ఉంది. నుదురు నిండా పట్టిన చెమట తుడుచుకుంది. సత్య శరీరం కొద్దిగా జలధరించడం నేను గమనించకపోలేదు. ఫోటోలు తీసుకున్నారా అని అడిగింది. మీ పని అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇంతలో సత్యని ఎవరో పిలిచారు. సత్య వెళ్ళిపోతూ అంది. వెళ్ళిపోతున్నారా మీరు? ఆంటీతో ఆలస్యంగా వస్తానని చెప్పండి అని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. నేను జీప్ దగ్గరికి తిరిగి వచ్చేశాను. నాలిక దాహంతో తడారిపోతున్నట్టుగా అయింది. బాస్కెట్లో నుంచి ఫ్లాస్క్ తీసి అందులో టీ మూతలో కంపాను. అది పెదవులకి ఆనించబోతుండగా సత్య గుర్తుకొచ్చింది. ఉదయం నుంచి ఏవైనా తిని వచ్చిందో లేదో. చెమటలు కారుతున్న ముఖం, కళ్లలో అలసటతో సత్య ముఖం నా కళ్ళెదుట నిలిచింది. తాగబోతున్న టీ తిరిగి ఫ్లాస్క్లో పోసేశాను. సత్యను కూడా తీసుకువచ్చి ఒక కప్పు ఇచ్చి మిగతాది తాగుదామని అనిపించింది. ఫ్లాస్క్ చేత్తో పట్టుకుని ఆ చోటుకి వెళ్ళాను. సత్య 2 సార్లు కనిపించింది. నేను పిలిచే లోపలే వెళ్ళిపోయింది. ఒకసారి టెంట్లో నుంచి బయటకు వస్తున్న సత్యకి ఎదురు వెళ్ళాను. నన్ను చూడగానే, ఇదేంటి, మీరు వెళ్ళిపోలేదా అంది. వెళ్ళలేదు, ఇందులో టీ ఉంది, మీకిచ్చి వెళదామని నిలబడ్డాను. థ్యాంక్స్. నేను ఫ్లాస్క్ మూత తెరిచాను. అందులో నుంచి టీని వంపుతుండగా, హలో ఎడిటర్ గారు, ఇక్కడికి దయచేశారే అంటూ సలీం వేసిన అమ్మాయి వచ్చింది. నేను ఆ అమ్మాయిని విష్ చేసి సత్యకి టీ అందించాను. ఏంటది, టీయేనా? సత్య, నా ప్రాణం పోతుందే అమ్మా. రాత్రి కూడా నేనేం తినలేదు.
ఇటివ్వు, చచ్చి నీ కడుపును పుడతాలే అంటూ సత్యకివ్వబోతున్న నా చేతిలోని టీని తను లాక్కుని తాగుతూ, అమ్మా, ప్రాణం లేచి వచ్చినట్టుంది, మీకు వేల వేల ధన్యవాదాలు అంది నా వంక గోముగా చూస్తూ. ఒక్క నిమిషం నా ముఖం అసంతృప్తికి ఆలయమైంది. ఫ్లాస్క్లో ఇంకా టీ ఉంది. ఆ అమ్మాయికి 1 కాదు 2 కప్పులివ్వమన్నా ఇచ్చేవాడిని. కాని సత్యకి నేను అందిస్తున్న కప్పు మధ్యలో కబంధ హస్తంలా చాపి లాగేసుకుంది. ఇప్పుడే వస్తాను, ఒక్క క్షణం అంటూ సత్య వెళ్ళిపోయింది. సత్యది మరీ చాదస్తమండి. ఒక్క నిమిషం కూడా నిలవకుండా చేస్తుంది. కాస్త మధ్యలో ఆగి నిలబడి విశ్రాంతి తీసుకోకపోతే ఫెయింట్ అయిపోమా అంది. సత్య తిరిగి వచ్చింది. నేను సత్యకు టీ ఇవ్వబోతుండగా సత్య హఠాత్తుగా నా చెయ్యి గట్టిగా పట్టుకుంటూ, నాతో ఇలా రండి మీరు అంది. అంటూనే లాక్కెళ్ళినట్టుగా టెంట్ లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ వరుసగా పడుకోబెట్టిన వారిలో చిట్ట చివరి వ్యక్తిని చూస్తూ, ఇది మీరు ఫోటో తీసుకున్నారా అంది. నేను క్షణంసేపు నిరుత్తరుడైనట్టు నిలబడిపోయాను. సత్య అంత ఇదిగా నాకు చూపించిన ఆ వ్యక్తి నుదుట పొడుగ్గా ఉన్న బొట్టుతో, బొగ్గన కాటుకతో, పసుపు బట్టలతో ఉన్న పెళ్లి కొడుకు. అతనికి ఒంటి మీద గాయాలు లేవు. సత్య తల వెనక తగిలిందని చెప్పింది. నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. నేను కెమెరా ఎత్తి అతన్ని ఫోటో తీసుకున్నాను. యువతల తండ్రట. 80 ఏళ్లకు పైగా ఉన్నాయి. తన సంతానంలో అందరికంటే చిన్నవాడట. ఆయన బ్రతికాడు. ఆయన క్షోభ చెప్పనలవి కావడం లేదని సత్య నాకు వివరిస్తుండగానే కళ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. విషాదానికి మారుపేరులా ఉన్న సత్య కళ్లల్లోకి ఒక్క క్షణం నన్ను నేను మరచిపోయి విచలితుడైనట్టు చూస్తూ ఉండిపోయాను. సత్య అంతలో తనని తాను సంభాళించుకున్నట్టుగా చిరునవ్వు నవ్వింది. రండి వెడదాం అంది చెయ్యి వదిలేస్తూ. ఇద్దరం బయటకొచ్చాం. ఇంకోవైపు పని మీద వెళ్ళిపోబోతున్న సత్యని నేనాపి టీ తాగి వెళ్లమని హెచ్చరించాను. ఇప్పుడా? ఈ గొడవలోనా? నాకు తాగాలనిపించడం లేదు. అదిగో వాళ్ళు పిలుస్తున్నారక్కడ, వస్తారా? వెడదాము అంది. పర్వాలేదు, ఒక్క 5 నిమిషాలు. నేను బలవంతంగా ఆపి టీ ఇచ్చాను. మీరు నాతో వస్తే అక్కడ బిస్కెట్స్ ఉన్నాయి, మీకివ్వమని, మీరు తినేలా చూడమని మీ ఆంటీ మరీ మరీ చెప్పారు. ఆవిడ చెప్పిన పని నేను చెయ్యకుండా వెళ్లే సాహసం లేదు. రండి, జీప్ ఇక్కడే ఉంది అన్నాను. సత్య ఏమనుకుందో ఏమో నా వెంట వచ్చింది. నేను చాక్లెట్స్, బిస్కెట్స్ తీసిచ్చాను. మళ్ళీ ఫ్లాస్క్ మూత నిండా టీ నింపిచ్చాను. సత్యకి 2 బిస్కెట్స్ తినేసరికి ఆకలి గుర్తుకొచ్చినట్టుంది. ఇంకా కావాలని అడిగి తీసుకుని తింది. టీ తాగబోతూ, మీరు తాగారా అంది. మీరు తాగండి, తర్వాత తాగుతాను అన్నాను. అరే, మీరు తాగారనుకున్నాను నేను. నాకు తిరిగి ఇచ్చేస్తూ అంది. నేను తర్వాత తాగుతానని మరీ మరీ చెప్పి ఎంతో బలవంతం చేసి తాగించాలనిపించింది. సత్య అంటే నాకు నచ్చిన విషయాలు 2. మొట్టమొదటిది ముమ్మూర్తుల స్త్రీత్వంలో ఉండే పొందికతనం. రెండోది ఎంతసేపు ఎదుటివారి కష్టసుఖాల గురించి ఆలోచించడం. నాజూకుగా బొమ్మలా ఉన్న ఈ అమ్మాయిలో ఈ వినయం, విధేయత, సౌమ్యత పెట్టని ఆభరణాలు అనిపిస్తాయి. మీరు వెళ్ళిపోతారా అంది టీ తాగడం పూర్తవగానే. వెళ్ళిపోదామనే అనుకుంటున్నాను. మీరు వచ్చేటప్పటికి ఎంత ఆలస్యమవుతుంది? ఇంకా 2-3 గంటలు పట్టవచ్చు. వస్తాను. టీ ఇచ్చినందుకు థ్యాంక్స్. నమ్రతగా చేతులు జోడించి వెళ్ళిపోయింది. నేను సత్య వెళ్ళిన వైపే చూస్తూ కొద్దిసేపు అక్కడే నిలబడిపోయాను. 2-3 గంటలేగా, ఎలాగో ఆలస్యమైంది. నేను సత్య వచ్చేదాకా ఉండదలుచుకున్నాను. ఫ్లాస్కు, కెమెరా జీప్లో పెట్టి మళ్ళీ టెంట్స్ వైపు వచ్చేశాను. ఊరికే నిలబడడం నాకెప్పుడూ అలవాటు లేదు. అక్కడున్న డాక్టర్ని, నేనేమైనా సహాయం చేయగలనా మీకు అని అడిగాను. నాకు వెంటనే పని చూపించారు. అంతే, 2 గంటలు కాదు, 4 గంటలు ఎలా తిరిగిపోయాయో నాకే తెలియదు. నా నడుము, చేతులు నొప్పి పుట్టిపోయాయి. సాయంత్రం అయ్యేసరికి అంతా క్లియర్ అయింది. నా బట్టలు మాసినాయి. నాకు కూడా రంపటగా అనిపించసాగింది. సత్య వాళ్ల బృందంతో పాటు వెళ్లబోతోంది. నేను పిలిచాను. మీకోసం నేను వెయిట్ చేస్తుంటే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? కావాలనే నిష్ఠూరం నటిస్తూ చిరునవ్వుతో అన్నాను. సత్య కళ్ళలో నన్ను చూడగానే ఆశ్చర్యం కదులాడింది. ఇదేంటి, మీరు వెళ్ళిపోలేదు అంది. మీకోసం చూస్తున్నా, ఇద్దరం కలిసి వెళదామని. సత్య కళ్ళలో ఒక్క నిమిషం విషాదం పోయింది. ముగ్ధురాలైనట్టు నా వైపు చూసింది. థ్యాంక్స్, ఇప్పుడే వస్తాను, ఉండండి అంది. నేను సత్య ఒక్కతే నాతో వస్తుందని అనుకున్నాను. కానీ జీప్ దగ్గరకు వచ్చేసరికి సత్య వెనక సలీంతో పాటు ఇంకో 4-5 వచ్చారు. ఆ రోజు సలీం వేసిన పిల్ల ఆ విధంగా రెండోసారి నాకు నిరాశ కలిగించింది. నా ఆగ్రహానికి గురైంది.
జీప్లో అందరం కిక్కిరిసినట్టు కూర్చున్నాం. జీప్ కదిలింది. ఆ రోజు సూర్యం ఆఫీస్కి చాలా ఆలస్యంగా వచ్చాడు. వస్తూనే నా దగ్గరకొచ్చి నేను అడగకుండానే సంజయ్షి చెప్పడం ప్రారంభించాడు. మా బస్తీలో రాత్రి చిన్న కొట్లాట జరిగింది సార్. రాత్రంతా ప్రాణాల అరచేతుల్లో పెట్టుకుని గడిపాం. ఏ ఏమైంది అన్నాను విసుగ్గా. ఆలస్యంగా వచ్చినవాడు సాకు ముందే ఊహించకుండా వస్తాడా అనుకుంటూ. అందులో సూర్యం చాలా తెలివైన కుర్రాడు. ఎంతసేపు తప్పు తన మీద పడకుండా తప్పించుకోవడం బాగా తెలిసిన చతురుడు. మన హిందూ అమ్మాయిని రాత్రి తురకతను చెయ్యి పట్టుకున్నట్ట. ఆ అమ్మాయి కేకలు పెట్టింది. వాళ్ళు వీళ్ళు గుమిగూడారు. మాట పెరిగింది. మీరెంతంటే మీరెంత అనుకున్నారు. పట్టుదలలు వచ్చేశాయి. మతాల గురించి కులాల గురించి ఎత్తుపొడుచుకున్నారు. ఇక నీ పని చూసుకోమన్నట్టు విసుగ్గా చూశాను. కాస్త సంధిస్తే సూర్యం ఎప్పుడూ దేని మీదనో దాని మీద భారతమో రామాయణమో చెప్పేస్తాడు. సూర్యం వెళ్ళిపోయాడు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో మత కల్లోలాలు లేపి దోపిడీలు దౌర్జన్యాలు చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వం ఇది ముందే పసిగట్టి దానికి తగిన చర్య తీసుకుంటోందని నిన్న ప్రాంతీయ వార్తల్లో విన్నాను. ఈ నాయకులకి జ్ఞానం లేదు. వాళ్ళ స్వార్థాలకి పదవులు నిలుపుకోవడానికి ఏదైనా చేస్తారు. ఈ మనుషులకి అంతకంటే బుద్ధి లేదు. వీళ్ళకి ఆపేక్షలు ఎక్కువే, ఆవేశాలు ఎక్కువే. ఒక్క నిమిషం మనమంతా ఒకటి అంటారు, రెండో క్షణంలో పోరా నువ్వెంత నీ బతుకెంత అన్నట్టు మాట్లాడతారు. దీనికంతటికీ కారణం నిరక్షర కుక్షులు. వాళ్లకు తెలీదు, ఎదుటివాళ్లు తమని ఎలా ఉపయోగించుకుంటున్నారో గ్రహించలేరు. ఏదన్నా వచ్చిందంటే మాత్రం ఉద్రేకం వెల్లువలా పొంగి వస్తుంది. వెనక ముందు చూడలేరు. ఇది వాళ్ళ అమాయకత్వమా లేక బలహీనత? సాయంత్రం 5 గంటలవుతుండగా సూర్యం కోసం ఎవరో కుర్రాడు వేగంగా వచ్చాడు. ఇద్దరూ కలిసి నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారు. సూర్యం కంగారుగా గాబరాగా నన్ను అడిగాడు. సార్, మా బస్తీలో కొట్లాట్లవుతున్నాయట. మా నాయన ఊళ్ళో లేడు. నేనింటికి వెళతాను. మా అమ్మ అక్క ఒక్కళ్లే ఉన్నారు. సూర్యం వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చాను. దాదాపు గంటన్నర తర్వాత తెలిసిన ఏజెంట్ ఒక అతను ఫోన్ చేశాడు. కూలిపేటలో దొమ్మి జరుగుతోందట. కొంతమంది గాయపడ్డారు. ఒక పిల్లాడు చచ్చిపోయాడని తెలుస్తోంది. నేను వ్రాస్తున్న కాగితాలు పక్కన పెట్టి గబగబా ఆఫీసుకు తాళం వేసి పరిగెత్తాను. ఇలాంటి పనులకి నేనే వెళ్ళక తప్పదు. శర్మ, శాస్త్రి మిగతా ఎవరికి పురమాయించినా వాళ్ళెక్కడో ఒక చోట కూర్చుని వచ్చేస్తారు. రిపోర్టు సరిగ్గా తీసుకురారు. అందుకని సాధ్యమైనంత వరకు ముఖ్యమైనవి ఇబ్బంది కలిగినా నేనే వెళతాను. ఆ పేట దగ్గరికి రావడానికి ట్యాక్సీ వారెవరూ ఇష్టపడలేదు. చివరికి ఆటో రిక్షా అతను మీటర్ ఛార్జీ మీద రెట్టింపు ఇస్తానని ఆశ పెడితే వచ్చాడు. ఆ పేటకి కాస్త దూరంలోనే నన్ను వదిలి వెళ్ళాడు. ఆ పేట మొత్తానికి ఒక చోటులో ఘర్షణ తీవ్రంగా ఉంది. అక్కడ హిందువులు ముస్లింలు సమానంగా ఉన్నారు. వారం రోజుల క్రితమే ఈ పేటకొచ్చాను నేను. గణేష్ చతుర్థి నాడు వాళ్ళు ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి ఆ ఉత్సవంలో పాల్గొని నవ్వులతో కేరింతలు కొడుతూ గంతులు వేయడం నా కళ్ళారా చూశాను. ఈ కాస్తలో ఎందుకిలా అయిందో? ఇంత బద్ధవైరులుగా ఒకళ్ళని చూస్తే ఇంకోరు మండిపడడానికి కారణమేంటో నాకు బోధపడలేదు. కెమెరా తీసుకుని ఆవేశంతో పూనకం వచ్చినట్టు పిచ్చెక్కినట్టు ఆవరిస్తున్న ఆ గుంపుల్ని తప్పించుకుంటూ అవసరమైతే ఓ పక్కకి తొలగి నిలబడి మళ్లీ ముందుకు సాగుతూ నడిచిపోసాగాను. ఇంతలో నాకెదురుగా పెద్ద మంట కనిపించింది. హాహాకారాలు చెలరేగాయి. ఎవరిదో గుడిసె తగలబడుతోంది. అందరూ దాన్ని చూసి ఆనందంగా గంతులు వేస్తున్నారు. ఆ మంట చల్లారకుండా అందులో కాగితాలు, కర్రలు ఏవేవో లాక్కొచ్చి వేస్తున్నారు. చప్పట్లు చరిచి నవ్వుతున్నారు. నోట్లో వేళ్లు పెట్టి బిగ్గరగా ఈలలు వేస్తున్నారు. తగలబడుతున్న ఆ గుడిసె ముందు ఆనందంగా గంతులు వేస్తున్న వాళ్ల ముఖాల్లో దీప్తివంతంగా మెరుస్తున్న ఆ రాక్షసానందం చూడగానే నేను క్షణంసేపు మ్రాన్పడిపోయాను. అలాగే నిలబడిపోయాను. వాళ్ళసలు మనుషులేనా అనిపించింది. ఇంతలో మరో గుంపు 18 సంవత్సరాల కుర్రాడిని చేతుల మీద పెట్టుకుని అక్కడకు తీసుకొచ్చింది. అతని బట్టలు చిరిగిపోయున్నాయి. ముఖం మీద దెబ్బ తగిలి రక్తం కారుతోంది. పహిల్వాన్లా ఉన్న 2 గూండాలు ఆ కుర్రాడిని కాళ్ళు చేతులు పట్టుకుని ఉయ్యాలలా ఊపుతూ ఆ మంటల్లోకి విసిరి పారేస్తామంటున్నారు. ఆ కుర్రాడు పిచ్చివాడిలా కేకలు పెడుతున్నాడు. వాళ్ళకి దండాలు పెడుతున్నాడు. బ్రతిమాలుతున్నాడు. అరుస్తూ ఏడుస్తున్నాడు. వాడి క్షోభ అంతా ఆ గుంపుకి మహదానందంగా ఉంది. ఆ దృశ్యం చూడగానే నా రక్తం మరిగిపోయింది. చుట్టూ దడికట్టి నిలబడిన ఎవరూ కాదనరే. వాళ్ల నిస్సహాయత్వం నాకర్థమైంది. ఎవరికి వారికే భయం. ఉన్న కొద్దీ ఈ ఘాతుక చర్య ఎక్కువైనా కావచ్చు.
కొద్దిసేపు ఆ కుర్రాడిని ఉయ్యాలలోపి బెదిరించినట్టు అతన్ని నిలేశారు. ఒక గూండా అతని మీద 2 గుద్దులు గుద్ది సావినట్టు తోశాడు. ఆ కుర్రాడు కొన ఊపిరితో బయటపడ్డట్టుగా అక్కడ్నుంచి తూలుతూ పరిగెత్తాడు. నేనిక్కడ ఎక్కువసేపు నిలబడ్డం అట్టే మంచిది కాదనిపించింది. ఫోటోలు తీసుకోవడం కూడా ప్రమాదమే. వాళ్ల దృష్టి నా మీద కేంద్రీకరించడం మంచిది కాదు. ఉద్రేకంతో విలయ తాండవం చేస్తున్న పిశాచాల్లా ఉన్నారు వాళ్ళు. సహజంగా నాకు భయం అనేది తెలియకపోయినా వివేకం హెచ్చరించడంతో కేవలం జాగ్రత్తగా ఉండడమే మంచిదనిపించింది. ఇంతలో అటువైపు పోలీస్ వ్యాన్ వస్తున్న సైరన్, పోలీసు విజిల్స్ వినిపించాయి. గుంపుగా గుమిగూడిన వాళ్ళు ఎక్కడి వాళ్ళక్కడ చెల్లాచెదరైపోయారు. పోలీసు వాళ్ళు దిగుతూనే లాఠీచార్జి ప్రారంభించారు. చాలామంది పారిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఎదురు తిరిగారు. పోలీసుల్ని, ప్రభుత్వాన్ని బండబూతులు తిడుతూ అక్కడ చేతికందినది తీసి పోలీసు పైన విసరసాగారు. చూరు వంగిపోయిన ఒక పాత గోడకు అంటుకుపోయి నిలబడిన నేను అక్కడి నుంచి బయటపడడం ఎలాగా అని చూడసాగాను. పోలీసులు ముందుకు వెళ్లిన కొద్దీ గూండాలు వెనక్కి వెళుతూనే వాళ్ల మీద రాళ్లు విసరసాగారు. ఆ సందు కొంత ఖాళీ అయింది. నా వెనక పరిగెత్తుతున్న ధ్వని అయింది. నేనున్న ఇంటి పక్క నుంచి గూండాలిద్దరూ పరిగెత్తడం చూశాను. పోలీసులున్నారు కాబట్టి నాకంతగా ఏం ప్రమాదం లేదు అనుకున్న నేను ఆ ఇద్దరిని ఫోటో తీసుకున్నాను. ఫ్లాష్ బల్బు గప్పున వాళ్ల ముఖాల మీద వెలిగి ఆరిపోవడంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న వాళ్ళు వెంటనే తెరిచి నా వైపు చూశారు. ఎవడ్రా వీడు ఫోటోలు తీస్తున్నాడు? ఒక అతను అనడం వినిపించింది. ఆ ఇద్దరు నా వెంట పడ్డారు. ఒక్కడైతే నేను నిలబడి ఎదుర్కోగలిగేవాడినేమో. ఇద్దరవడంతో లాభం లేదనిపించింది. నేను వెనక్కి తిరిగి కాలి కొద్దీ పరుగు ప్రారంభించాను. వాళ్ళు నన్ను అనుసరించొచ్చారు. ఆ ఇంటి తలుపులు కిటికీలతో సహా బిడాయించున్నాయి. దబదబా తలుపు తట్టాను. లోపల మనుషులున్నారో లేదో తెలియలేదు, కానీ తలుపులు మాత్రం తెరుచుకోలేదు. వెనక నుంచి గూండా వస్తూనే ఉన్నాడు. తల తిప్పి అతని వైపు చూసిన నేను పక్క సందులో నుంచి బాణంలా దూసుకుపోయాను. ఆ సందు కూడా చాలా చిన్నదే. గూండా దగ్గరకొచ్చేస్తున్నాడు. ఇక పరుగెత్తి లాభం లేదనిపించింది. ఆయాసంతో నా గుండెలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. అయినా సరే తెగించి పరుగాపి అతనికి అభిముఖంగా నిలబడ్డాను. ఎవడ్రా నువ్వు? అన్నాడు వాడు. నీ మొగుణ్ణి అని చెప్పాలన్నంత కోపం వచ్చింది. కానీ ఎలాగో తమాయించుకున్నాను. నాకు తెలుసు, పోలీసోళ్ల మనిషివి. అయితే ఇది చెయ్యడం. నా కెమెరా మీద చెయ్యి వెయ్యబోయాడు. చెయ్యెత్తి బలంగా అతని చేతి మీద కొట్టాను. ఒక్క క్షణం ఆగాడు. వీధి లైటు కాంతిలో వాడి కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. మనిషి డోసులో ఉన్నట్టు వాసన గుప్పుమని తెలియవస్తుంది. నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఏ చూస్తావా నా చేతి రుచి? చెయ్యెత్తాడు. నేను చప్పున పక్కకి తప్పుకున్నాను. గూండా నా మీద పడబోయినవాడల్లా గోడ మీద పడ్డాడు. యువతలకి వచ్చిన నేను చురుగ్గా పరిగెత్తబోయాను. వాడి చెయ్యొచ్చి నా చెయ్యి మీద పడి ఇనుప పిడికిల్లా బిగుసుకుంది. ఉరేయ్ అన్నాడు జేబులో నుంచి చాకు తీస్తూ. అది చూడగానే నా ఒళ్ళు జల్లుమంది. నా చెయ్యి ఒకటి వాడి చేతిలో చిక్కడి ఉంది. రెండో చెయ్యి కెమెరాని గట్టిగా పట్టుకుని ఉంది. మనుషులతో కలబడడమైతే 2 తిన్నా 4 తన్నవచ్చు. కానీ ఆయుధంతో ఎలా? అందులో అంత పదునుగా మొనదేలిన తళతళలాడుతున్న దానితోనా? చూస్తావరా రుచి అన్నాడు. కానీ ప్రయత్నం గమనించగానే వాడి కళ్ళలోకి పైశాచికమైన ఆనందం వచ్చింది. నేను వాడి మాట వినిపించుకోలేదు. 2 కళ్ళు కేంద్రీకరించి ఆ చాకు వైపే చూడసాగాను. నాకేంటో హఠాత్తుగా నా జీవితం అయిపోయినట్టుగా అనిపించింది. ఆ చాకు దిగకూడని చోట దిగితే ఇంకేవైనా ఉందా? వేటకత్తి మేకపిల్ల మెడ మీద వేయబోతున్న వాడిలా ఉన్నాడు. అనుకోకుండా హఠాత్తుగా ఏ వెనక నుంచో ఏ వెన్నులోనో కత్తిపోటు తగిలితే మనకు తెలియదు. కాబట్టి బాధ తెలుస్తుంది తప్ప భయం ఉండదు. ఇది ఎదురుగా వస్తున్నా అని చెబుతూ రావడం. ఎలాంటి నిగ్రహాలు ధైర్యం కల మనిషికైనా మనసు చిగురుటాకులా కంపించక మానదు. నాకు దగ్గరగా నా పీకకి అభిముఖంగా వస్తోంది. దానివైపు తీక్షణంగా కన్నార్పకుండా చూసిన నేను చటుక్కున మెరుపులా నా బలమంతా ఉపయోగించి పక్కకు తిరిగేశాను. నా పీకలో దిగాల్సిన చాకు బలంగా భుజం దిగువగా జబ్బలోంచి దిగిపోయింది. నాకు తెలియకుండానే కెవ్వుమన్నాను. ఒక్కసారి మంటలాంటిది శరీరమంతా భగ్గుమంది. ఆ నొప్పికి బాధకి కళ్ళు బైర్లు కమ్మేశాయి. నా అరుపు వినిపించో లేక నా దేవతలు కరుణించో ఇంతలో పెద్దగా అరుస్తూ పోలీస్ జీపు ఆ సందులోకొచ్చేసింది. ఒక్క క్షణం నా చెయ్యి పట్టి తన వైపు గుంజుకోబోతున్న గూండా ఆగాడు. పోలీసుల్ని చూడగానే నా చెయ్యి వదిలి వెనక సందులోకి మెరుపులా మాయమయ్యాడు. తలకి హెల్మెట్, చేతిలో లాఠీలు ఉన్న పోలీసులు నా దగ్గరకు పరిగెత్తుకొచ్చారు.
ఒకతను లాఠీ ఎత్తాడు. నేను జోబులో నుంచి నా విజిటింగ్ కార్డు తీసి చూపించాను. మీరా? ఈ సమయంలో ఇక్కడికొస్తారా ఎవరైనా? నా తెలివి తక్కువతనానికి మందలిస్తూ నన్నక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోమ్మని ఆదేశించారు. కత్తి మొన తగిలిన చోట చేత్తో గట్టిగా బిగించి పట్టుకున్నాను. భుజం ఊడి క్రింద పడుతుందేమోనన్నంత బాధగా ఉంది. అరచేతి నిండా తడిగుడ్డ పిండితే వచ్చినట్టు రక్తం వచ్చేసింది. అదేం చూసుకునే టైం లేనివాడిలా ఎలాగో అక్కడి నుంచి బయటపడ్డాను. వీధిలో అక్కడక్కడ పోలీసులు తప్ప ఒక్క పిట్ట లేదు. ఎక్కడి వాళ్ళక్కడ మాయమయ్యారు. అంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ గుడిసె ఇంకా రావణాసురుడి కాష్టంలా తగలబడుతూనే ఉంది. ఇంతలో ఫైర్ ఇంజన్ గణగణలాడుతూ వస్తున్నట్టు మోత వినిపించింది. నేను సెంటర్ వరకు నడుచుకుంటూ వచ్చాను. మామూలుగా అక్కడ టాక్సీలు, ఆటో రిక్షాలు గుంపులు గుంపులుగా ఉండేవి. ఈరోజు ఒక్కటి కూడా లేదు. ఈ గొడవ మొదలవగానే అన్నీ తలో దిక్కుకి పిట్టల్లా లేచిపోయాయి. దాదాపు 4 ఫర్లాంగులు నడిచిన తర్వాత ఒక రిక్షా కనిపించింది. రిక్షా అతను వయస్సు మళ్ళినవాడు. మొదట ఒప్పుకోలేదు. తర్వాత వాడు చెయ్యూపి, కూర్చోండి, నాకు రాత్రిపూట చూపు బాగా ఆనదు బాబూ అన్నాడు. రిక్షాలో కూలబడ్డాను. మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేకపోయింది. మీకు తెలీదా బాబూ, కర్ఫ్యూ పెట్టారు అన్నాడు. చివరికి ఎలాగైతేనే సందులు గొంతుల్లో నుంచి తీసుకొచ్చాడు. అక్కడికి సుభద్రమ్మ గారి ఇల్లు దగ్గరవడంతో ఆ అడ్రస్ చెప్పాను. ఆ ఇంటి ముందు దిగి జేబులో నుంచి 10 రూపాయల కాగితం తీసి ఆ తాత చేతిలో పెట్టేశాను. ఈ కర్ఫ్యూ మూలంగా అతను మళ్ళీ అంత దూరం వెళ్ళవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. కేవలం గాయపడ్డాననే జాలితో నన్ను తీసుకొచ్చాడు. నేను తలుపు తట్టగానే సుభద్రమ్మ గారే వచ్చి తలుపు తీశారు. గుమ్మల్లో నిలబడిన నన్ను చూడగానే ఆశ్చర్యపోతూ, నువ్వా అన్నారు. నేను నవ్వబోయాను. కానీ నవ్వు రాలేదు. ఇదేంటి ఇలా వచ్చావు? అలా ఉన్నావేంటి? రా లోపలికి ఒక్కసారిగా అనేస్తూ లోపలికి వెళ్ళారావిడ. నేను లోపలికి అడుగు పెట్టగానే ఆవిడ కెవ్వుమంది. అయ్యయ్యో, ఏంటిది? ఇంత రక్తమేంటి? నేను క్లుప్తంగా చెబుతుండగా ఇంతలో ఎవరంటీ అంటూ సత్య లోపల నుంచి వచ్చింది. అప్పటికే బాగా నీరసంగా అయి కాళ్ళు వణుకుతున్నట్టున్న నేను అక్కడున్న సోఫాలో కూలబడ్డాను. రవి, భుజం మీద ఎవరో కత్తితో పొడిచారట. సత్య అప్పటికే అక్కడికొచ్చింది. సుభద్రమ్మ గారు అన్న ఆ మాట వినగానే సత్య కళ్ళలో ఉన్న నిద్రమత్తు ఎగిరిపోయింది. ఆదుర్దాగా నా పక్కకొచ్చి, గాయమెక్కడా? నేను చూపుతూ, నా అదృష్టం, డాక్టర్ గారు ఇక్కడే ఉండడం నవ్వుతూ అన్నాను. సత్యను చూడగానే నాలో నిస్సత్తువ కొద్దిగా ఎగిరిపోయింది. అది నా భ్రమో లేక వాస్తవమో కానీ బాధ కూడా అంత భరించలేనట్టుగా అనిపించలేదు. సత్య నన్ను వెంటనే షర్టు తీసేయమని కోరింది. షర్టు విప్పడమా? అందులో అంతగా పరిచయం లేని ఆడవాళ్ల ఎదుట నాకు కేవలం బిడియంగా అనిపించింది. ఆంటీ, త్వరగా కొద్దిగా వేడి నీళ్లు పెట్టు అంటూ సత్య లోపలికి వెళ్ళింది. సత్య తిరిగి వచ్చింది. కుర్చీలో ఇంకా అలాగే కూర్చుని ఉన్న నన్ను చూడగానే కళ్ళు పెద్దవి చేస్తూ, అదేంటి ఇంకా షర్టు విప్పలేదే? ఇప్పటికి పోయిన రక్తం చాలలేదా అంది. షర్టు విప్పకుండా కట్టు కట్టడానికి వీలు కాదా? మొహమాటంగా అన్నాను. ఎందుకు కాదు? సత్య నా దగ్గరగా వచ్చింది. గాయమైన చోట కత్తిపోటుకి కొద్దిగా చిరిగిన షర్ట్ని వేళ్లతో సర్రున చింపేసింది. అరే, ఇదేంటి? విస్తుపోతూ అన్నాను. షర్టు విప్పకుండా గాయానికి కట్టు కట్టాలంటే ఇదొక్కటే మార్గం సీరియస్గా అంది. సత్యవతికి కోపం వచ్చిందని గ్రహించాను. సత్యని క్షణమాగమని షర్టు విప్పేశాను. సత్య గాయాన్ని టించర్ తడిపిన దూదితో క్లీన్ చేస్తుంటే మంటతో భగ్గుమంది. అబ్బా అన్నాను నిటారుగా అవుతూ. ఏ, సాహసం గలవాళ్ళకి ఓర్పు కూడా ఉండాలే, ఈ కాస్త భరించలేరా అంది. సత్య డాక్టర్. రోజుకి నాలాంటి వాళ్ళని 100 మందిని ముట్టుకోవచ్చు. ఆ స్పర్శ యాంత్రికంగా ఎలాంటి అనుభూతి లేకుండా ఉండవచ్చు. కానీ నేనలా కాదు. మామూలు మనిషిని, ఆడవాళ్ల స్పర్శ ఎరుగని వాడిని. అందులో సత్యని చూస్తేనే నా మనసు విచిత్రంగా అనుభూతి చెందుతుంది. ఆ అమ్మాయి నా గాయానికి కట్టుకడుతూ నన్ను తాకుతుంటే షర్ట్ లేకుండా బనీనుతో ఉన్న నేను ఆ వేళ్లు తగలగానే చక్కెల గింతలు పెట్టినట్టు కదిలాను. చూడంటీ, మరీ చిన్నపిల్లాడిలా ఎలా చేస్తున్నారో సత్య సుభద్రమ్మ గారితో ఫిర్యాదు చేసింది. ఆవిడ నవ్వారు. చాలాసేపు అయిన తర్వాత సత్య నాకు భోజనం వద్దని చెబితే సుభద్రమ్మ గారు బ్రెడ్డు, వేడివేడి పాలు ఇచ్చారు. నేనది తింటూ పాలు తాగుతూ క్లుప్తంగా నాకు గాయం ఎలా తగిలిందో వివరించాను. సత్య డైనింగ్ టేబుల్ దగ్గరగా కూర్చుని నేను చెప్పిన మాటల్ని శ్రద్ధగా వింది.
గూండా నా మీద కలియబెడుతున్న దృశ్యం నేను వర్ణిస్తుంటే సత్య కళ్ళలో గిర్రున నీళ్లు తిరగడం నేను గమనించకపోలేదు. పడుకో రవి, పొద్దుపోయింది అన్నారు సుభద్రమ్మగారు లేస్తూ. సత్య సుదర్శనం గారి గదిలోకి వెళ్ళింది. సుభద్రమ్మగారు వరండా పక్కగా ఉన్న గదికి లోపల వైపు నుంచి తలుపులు తెరుస్తూ, 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గది లోపలికి మనిషి అడుగు పెట్టడం అవుతోంది అన్నారు. ఆ అనడంలో ఆవిడ కంఠం కొద్దిగా కంపించడం నేను గమనించకపోలేదు. నేను గది లోపలికొచ్చాను. గది ఎంతో శుభ్రంగా రోజూ వాడుతున్నట్టే ఉంది. పక్క మీద తెల్లటి దుప్పటి పరిచి ఉంది. టేబుల్ మీద పుస్తకాలు నీట్గా సర్ది ఉన్నాయి. మధ్యరాత్రిలో మంచినీళ్లు తాగే అలవాటుందా? ఉండు, తెచ్చిపెడతాను అంటూ ఆవిడ వెళ్లారు. నేను మంచం మీద కూర్చున్నాను. ఎదురుగా స్టాండ్ మీద ప్యాంట్లు, షర్ట్లు, ఇంకో పక్క టైలు, స్టాండ్కి దిగువన 2-3 రకాల బూట్లు, 4-5 రకాల చెప్పులు ఉన్నాయి. టేబుల్ మీద మంచానికి కాస్త దగ్గరగా ఉన్న టేబుల్ లైట్ కూడా మోడ్రన్ ఆర్ట్లో చాలా అధునాతనంగా ఉంది. మంచం మీద కూర్చుని కళ్ళతో అవన్నీ పరికిస్తున్న నాకు ఈ గది యజమానికి ఫ్యాషన్ పట్ల ఎంత మక్కువో అర్థమైంది. నాకు పరాయి వాళ్ళ ఇంట్లో పడుకుంటే చప్పున నిద్ర పట్టదు. దానికి తోడు భుజం మీద గాయం తీపు పుడుతున్నట్టుగా సలుపుగా ఉంది. ఈ రాత్రి ఇక్కడ జాగరణ ఎలాగూ తప్పదు అనిపించింది. సుభద్రమ్మగారు వంట ఇంట్లో సర్దుతున్న చప్పుడవుతోంది. మెల్లగా వెనక్కి వాలి పడుకున్నాను. దాదాపు సంవత్సరం నుంచి ఇల్లు అనే పదంతో సాంగత్యం తెగిపోయి గూడు తెగిన పిట్టలా తిరుగుతూ అక్కడా కాలక్షేపం చేస్తున్న నాకు ఈ ఇల్లు, ఈ గది ఎంతో హాయ్ అనిపించింది. నిద్ర పట్టిందా అని గుమ్మంలో నుంచి వినిపించింది. నేను చటుక్కున లేచి కూర్చున్నాను. ఊహు. సత్య గ్లాసు నీళ్లతో లోపలికొచ్చింది. చేతిలో ఏదో మాత్ర ఉంది. ఇదిగో, ఇది వేసుకుని పడుకోండి అంటూ ఇచ్చింది. నేనేదైనా చేయగలను కానీ ఈ మందులు మాత్రం మింగలేను. ఒక్క చిన్న మాత్ర మింగాలంటే నాకు ప్రాణం మీదకి వచ్చినట్టు ఉంటుంది. చేతిలో పెట్టుకుని 2 సార్లు నోటి వరకు తీసుకెళ్లి మానేశాను. సత్య పకాలన నవ్వింది. భాలేవారే, ఈ చిన్నపిల్ల మనస్తత్వం మీలో కూడా ఉందే. సత్య నవ్వినందుకు నాకు రోషం వచ్చింది. వెంటనే నోట్లో వేసుకుని మింగేశాను. గుడ్, చక్కగా హాయిగా నిద్ర పడుతుంది. ఇక పడుకోండి మంచినీళ్ళు అందిస్తూ అంది. నీళ్లు తాగేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టేశాను. టేబుల్ అంచున ఆనుకుని నిలబడ్డ సత్య దృష్టి దూరంగా ఉన్న బట్టల స్టాండ్ మీద నిలిచిపోవడం నేను గమనించకపోలేదు. సత్య కళ్ళలో చెప్పలేని విషాదం అలముకుంది. రెప్ప వెయ్యకుండా ఆలోచనలో పడ్డట్టు ఆమె బట్టల వైపు తదేకంగా చూస్తూ నిలబడింది. సత్య మనసులో ప్రసాద్ని గురించిన జ్ఞాపకాలు సుడులు తిరుగుతున్నాయని గ్రహించాను. సత్య నా ఉనికి మర్చిపోవడం నాకు నచ్చలేదు. ఆశల శిఖరాలు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.